కమింగ్ టు బ్రెస్ట్ క్యాన్సర్. ఈ మధ్య చాలా మందిలో వింటూ ఉన్నాం బ్రెస్ట్ క్యాన్సర్. దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? బ్రెస్ట్ క్యాన్సర్స్‌కి అంటే మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చా? ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఈజీగా గమనించవచ్చు. వారికిగా వారు వారి శరీరం మీద ప్రతి స్త్రీ అవగాహన పెంచుకోవాలి. వారి శరీరంలో వారి బ్రెస్ట్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది, రెగ్యులర్ గా నెలకు ఒకసారి వారిగా వారి పరీక్ష చేసుకున్నట్టయితే చక్కగా ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. వారికి ఒక అలవాటుగా అది చేసుకున్నట్టయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత స్నానం చేసినప్పుడు కూర్చొని సోప్ రాసుకొని తర్వాత రూమ్కి వచ్చి పడుకొని అద్దం ముందు నుంచొని ఒకసారి వారి బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకున్నట్టయితే వారికిగా వారి చెస్ట్ మీద అవగాహన పెరిగి వాటిలో వచ్చే చిన్న చిన్న మార్పుని సర్జను డాక్టర్ కన్నా ముందుగానే పట్టుకోగలరు. చాలా సార్లు పేషెంట్సే చెప్తారు ఇగో ఇక్కడ ఉందండి అంటారు. ఎక్కువగా ఏ స్టేజెస్ లో వస్తూ ఉంటారు సార్ అలాగా వాళ్ళకి ఎగ్జామిన్ చేసుకొని? ముందు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఉందని, మనం కూడా ఐడెంటిఫై చేయలేము. మ్యామోగ్రఫీ చేస్తే కనబడుతుంది. వారిలో వచ్చే మార్పుల్ని వారే ముందుగా పట్టుకోగలరు డాక్టర్ కన్నా కూడా. వారికిగా వారు అవగాహన పెంచుకున్నట్టయితే, ప్రతి స్త్రీ కూడా పెంచుకోవాలి. 20 ఏళ్ళు వచ్చినాక వారిగా వారు పరీక్ష చేసుకున్నట్టయితే వారికి అవగాహన పెరుగుతుంది. ఏమిటి ఏ చిన్న మార్పునైనా వాడు పట్టుకోగలుగుతారు. చాలా మంది పరీక్ష చేసుకోరు, అవగాహన లేదు. ముఖ్యంగా పెద్ద వయసులో వస్తుంది క్యాన్సరు. ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న మన స్త్రీలందరూ కూడా పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ చిన్న ప్రాబ్లం ఏమన్నా వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంటుంది, అందుకని చెప్పుకోరు. అందువలన చాలా మంది ఇప్పటికీ ఇంత మనందరం కలిసి అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రోజు ఒక కేసు లేట్ స్టేజెస్ లోనే చూస్తుంటారు. చాలా మంది చదువుకునే వాళ్ళే అశ్రద్ధ చేస్తుంటారు. ఈ ఓరల్ క్యాన్సర్స్ అని ఉంటాయి కదా, ఇవి తొందరగా గుర్తించగలమా సార్? మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు? నార్మల్ ఓరల్ క్యాన్సర్స్ ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అండి, కానీ అందరూ కూడా లేట్ గానే వస్తారు. కారణం ఏంటంటే అవి పెయిన్ కలగజేవి. ఇప్పుడు ఉదాహరణకు నోటిలో మానని పుండు, ముఖ్యంగా నొప్పి లేకుండా ఉంటే అందరూ అశ్రద్ధ చేస్తారు. అది క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది, దాని నుంచి రక్తం వస్తుంటుంది, అయినా కూడా అశ్రద్ధ చేస్తారు. ఆ తర్వాత నోట్లో తెల్లటి ప్యాచెస్ ఉండటం, కర్డీ ప్యాచెస్, పెరుగు అంటుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, లూకోప్లేకియా అంటారు. తర్వాత రెడ్డిష్ ప్యాచెస్ ఉండటం, మల్బెరీ రెడ్ అంటారు. ఆ తర్వాత 2 ఎరిథ్రో లూకోప్లేకియా, రెడ్ ప్యాచ్ వైట్ ప్యాచ్ కలిసి ఉండటం. ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్ సూచనలు. అలాగే మాటలో స్పష్టత కోల్పోవటం, నోట్లో నాలుక వెనకాల భాగంలో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ ఉండటం, మింగినా కూడా అది మింగబడి పడకపోవటం, ఆ ఫీలింగ్ అలానే ఉంటూనే పర్సిస్ట్ అవుతూనే ఉండటం, ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్ లక్షణాలు. ఇవి ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలా చక్కగా క్యూర్ అయిపోతాయి. ఇవి జనరల్ గా శరీరంలో ఇతర భాగాలకు పాకవు. జనరల్ గా మిగతా క్యాన్సర్ లాగా చక్కగా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్ డిఫరెంట్ అంటే మిగతా క్యాన్సర్స్ కన్నా కూడా? ఇప్పుడు సాలిడ్ ట్యూమర్స్ అంటే మన ఓరల్ క్యావిటీ, ముక్కు, నోరు, బ్రెస్ట్, లంగు, లివర్ సాలిడ్ ఆర్గన్స్. బ్లడ్ క్యాన్సర్ ని హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్ అంటారు. అంటే బ్లడ్ లోనే ఉంటాయి. బ్లడ్ ఎక్కడ పుడుతుంది? మ్యారో, మూలుగలో పుడుతుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ మూలుగా బోన్ మ్యారోలో తయారవుతాయి. బోన్ మ్యారోలో తయారైన బాడీ అంతా ఉంటాయి కదండి. సో దే ఆర్ కాల్డ్ హిమటలాజికల్ మాలిగ్నెన్సీస్. వాటిలో స్టేజింగ్ కన్నా టైప్ ఆఫ్ ట్యూమర్ మోర్ ఇంపార్టెంట్. సో బ్లడ్ ని మనం కట్ చేయలేం కదా, బాడీ అంతా ఉన్నట్టే. సో అది బాడీ అంతా ట్యూమర్, బాడీ అంతా ఉన్నట్టే. సో స్ప్రెడ్ అయినట్టే. ఒకసారి మీరు బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే స్ప్రెడ్ అయిపోయినట్టే. మీరు దానికి కీమోథెరపీ ఒక్కటే మార్గం. కీమోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు, రకరకాల థెరపీలు వస్తున్నాయి. అలాగే వాటి ద్వారా కొన్నిసార్లు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, పెరిఫరల్ బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్, వాటి ద్వారా మనం వాటిని కంట్రోల్ చేయాలి. మిగతా బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయినట్టే. బ్లడ్ బాడీ అంతా ఉంది కదండి. ట్రీట్మెంట్ వల్ల ఏముండదండి, బ్లడ్ బాడీ అంతా ఉంటుంది కదండి. సో వీ హావ్ టు గివ్ సిస్టమిక్ ట్రీట్మెంట్. అదే ఓరల్ క్యాన్సర్ అనుకోండి, అక్కడ వరకు సర్జరీ చేస్తాం. బ్లడ్ క్యాన్సర్ సర్జరీ అంటూ ఏముండదు.